ఫ్రెండ్స్ ఇది శారీ అంతా పెసర రంగు వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూతో వచ్చింది. బార్డర్ ఏమో కాపర్ బార్డర్ అండ్ రాణి కలర్ వచ్చింది. ఇంకా వాళ్ళే బ్లౌజ్ తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఈ లోపలేమో లైట్ కాపర్ ఇచ్చాను. ఇదంతా నేను ఈ సిల్వర్ ఇచ్చాను. ఈ సిల్వర్ కూడా మామూలుగా అందరికీ వేసే సిల్వర్ కాదు ఫ్రెండ్స్. బాగా చాలా లైట్ గోల్డ్ అనమాట. చాలా లైట్ గోల్డ్. మన దగ్గర ఆల్రెడీ షేడ్స్ ఒక 10 or 12 షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్గా ఇదే షేడ్ అనేది రానిచ్చాను. ఇంకా ఫ్లవర్స్ వరకు శారీ కలర్ రానిచ్చాను. ఇంకా మొత్తం ఈ సిల్వర్ షేడ్ లైట్ గోల్డ్ షేడ్ రానిచ్చాను. బాగుంది. ఇది కావాలంటే మనం ఇంకో ఇంచు కూడా వేసుకోవచ్చు, 3 inches వేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు కొంచెం క్లాస్గా ఉంటుంది. 2 చాలు పుష్ప అన్నారు. కావాలంటే మనం ఒకటైనా వేసుకోవచ్చు, సింగిల్గా అయినా వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టము. వీళ్ళ హ్యాండ్ 7.5 8 inches అనమాట. మిగతా గ్యాప్లో కుందన్స్ పెట్టేస్తే ఓవరాల్గా లుక్ వస్తుంది. బాగుంది కదా. కింద కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఎటు కూడా ట్రెండ్ అయిన కట్ వర్క్ చక్క. ఇది కూడా లైన్స్ వచ్చి చక్క 2 arches వచ్చి నీట్గా ఉంది. సింపుల్ సిటీగా ఉంది. మరీ ఓవర్గా లేకుండా మరీ చిన్నదిగా లేకుండా చక్కగా ఉంది. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు చూడండి ఎంత బాగుందో, ఎంత నైస్గా ఉందో. చాలా క్లాసీగా ఉంది డిజైను. బుట్టీస్ కూడా ఇంకా ఈ బుట్టీస్ రానిచ్చాను ఫ్రెండ్స్. కొంచెం బాగా రిలేటెడ్గా ఉంటుందని చెప్పి. బాగుంది కదా. ఇంకా మనం ఎప్పట్లానే ఈ మిడిల్లో కుందన పెడితే ఓవరాల్గా లుక్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇది ఫ్రంట్ కూడా ఇట్లా రౌండ్ బుట్టీస్ రానిచ్చేసాను. బ్యాక్ మాత్రం మరీ రౌండ్ అంటే చిన్నగా ఉంటాయి అని చెప్పేసి ఫ్లవర్ బుట్టి రానిచ్చాను. చాలా బాగుంది కదా. ఇది ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా చక్కగా ఉంటుంది. ఓన్లీ 2 colors ఆప్షన్ నేను. ఇంకందుక నేను దీంట్లో ఉన్న చాలా లైట్ గోల్డ్ అను ఈ పెసర రంగు అనేది తీసుకున్నాను. బాగుంది కదా. ఇప్పుడు ఇంకో ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఒకలాంటి గ్రీన్ కలర్ అనమాట. ప్యారెట్ గ్రీన్ కాదు, అటు ఎంబ్రాల పచ్చ కాదు, లెక్స్ గ్రీన్ టైపు. బార్డర్ ఏమో డార్క్ పర్పుల్ వచ్చింది. 2 colors ఆప్షన్ నేను. వీళ్ళు కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం నేను వేయడము. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి అసలు. ఇది మామూలుగా అయితే 3-4 colorsతో మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా 2 colorsే కాబట్టి శారీలో ఇక నేను ఈ 2 colorsతోనే వేశాను. అయినా కూడా చాలా బాగుంది. ఇది శారీలో వచ్చిన బ్లౌజేను. బాగుంటే వేయండి, లేకపోతే క్లాత్ తీసుకురండి అన్నారు. లేదు చక్కగా స్ట్రాంగ్గానే ఉంది, ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ అన్నాను. సరే మీకు నచ్చితే వేసేయండి అన్నారు. ఇంకా నేను ఈ బార్డర్ మొత్తం కాకుండా ఇలా చెప్పాను ఫ్రెండ్స్. ఓకే అన్నారు. ఇంక ఇక్కడ కట్ చేయించుకుంటాను అనమాట. కింద వచ్చినప్పటికేసి స్కాలప్ వస్తుంది. ఇదంతా ఇంకా హ్యాండ్ మొత్తం ఈ బార్డర్ మీద వేస్తే సరిగ్గా కనపడదని నేను ఇంక ఇలా చెప్పాను. ఓకే అన్నారు. ఎంత బాగుందో చూడండి. బర్డ్స్ నెక్ ఏమో ఫ్లవర్స్ వస్తాయి. ఓన్లీ హ్యాండ్స్కి వచ్చినప్పటికీ బర్డ్స్ వస్తాయి. మీకు కావాలన్నా కూడా నెక్ది యాజ్ టీజ్గా బార్డర్ కూడా ఉంది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉందండి. బర్డ్స్ వేయండి, నాకు ఈ బర్డ్స్ మోడల్ కూడా లేదన్నారు. ఇంక అందుకని వేశాను. చూడండి 2 చక్కగా ఆపోజిట్ సైడ్ వేశాను. ఎంత నీట్గా ఉన్నాయో. ముక్కు కానీ, అవుట్లైన్, కళ్ళు కానీ, పించాలు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఫ్లవర్స్, క్రీపర్స్, ఈ మధ్యలో కాడలు కానీ ఏమైనా చాలా బాగున్నాయి. ఇవి ఎక్స్ట్రా వేశాను నేను. ఇంకా బుట్టీస్, పూల బుట్టీస్ వేసాను అనమాట. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా ఉంటుందని. చాలా బాగుంది కదా. నెక్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకెందుకు ఆలస్యం నెక్ ఫ్రంట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి అసలు బ్యాక్ ఫ్రంట్ ఎంత బాగుందో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఫ్లవర్ కానీ, పైన గోల్డ్ కానీ, ఇది విడిగా చూస్తే రేడియం ఫ్లవర్ లాగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు. చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో. నేను దూరానికి చూపిస్తున్నాను అండ్ దగ్గరికి కూడా చూపిస్తున్నాను. ఎక్కడ వంక అనేది పెట్టకుండా ఎంత నీట్గా ఉందో. ఫ్లవర్స్ కూడా చూడండి చక్కగా గ్రీన్ ఫ్లవరు, గోల్డ్ ఫ్లవరు, మళ్ళీ ఆ ఫ్లవర్స్లోని ఇంకొక మోడలు. ఇట్లా బాగుంది వర్క్. చాలా నీట్గా వచ్చింది. నెక్ కూడా చాలా చిన్న కట్ వర్క్ వచ్చింది. చాలా నైస్గా ఉంది. ఇది కూడా చూడండి ఈ ఫ్లవర్స్ ఇంకా మొత్తం ఆల్ ఓవర్ బుట్టీస్ లాగా రానిచ్చేసాను. మొత్తం నిండుగా ఉంటుందని. ఇంకా ఎప్పట్లానే ఈ మధ్యలో, ఈ మిడిల్లో, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇట్లా పెడితే ఓవరాల్గా లుక్ అనేది చాలా హైలైట్ అయింది. ఫ్రంట్ కూడా బాగుంది కదా. ఫ్రంట్ కూడా చక్కగా బుట్టీస్ ఇచ్చేసాను. 4 బుట్టీస్. అసలు ఎంత నీట్గా ఉందో వర్క్ చూడండి. అసలు చిన్న మొగ్గలుగా మనం
చాలా కలర్స్ వేసుకోవచ్చు దీంట్లో, చెప్పా కదా. బట్ వీళ్ళ శారీలో జస్ట్ 2 కలర్సే కాబట్టి నేను ఇంకా 2 కలర్స్తో వేశాను. ఇది ఎలా వచ్చిందంటే ఈ కింద గ్రీను కార్డులు వచ్చినాయి కదా, ఈ పైన చిన్న చిన్న మొగ్గలుగా వచ్చింది కదా, ఇక్కడ ఒక కలర్ వేసుకోవచ్చు, ఈ లోపల ఒక కలర్ వేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ ఒక కలర్ వేసుకోవచ్చు, ఈ ఫ్లవర్స్ ఒక కలరు, అట్లాగా డిఫరెంట్గా ఒక 4 కలర్స్ గట్టిగా వేసుకోవచ్చు. బాగుంటుంది. మీ శారీలో కలర్స్ ఏమన్నా చాలా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. నెక్కి ఇలా వేసుకొని హ్యాండ్స్కి చూపించాక ఇందాక ఇలాగా ఒక బోర్డర్ రానివ్వచ్చు. లేదండి మాకు బోర్డర్ వద్దు, మాకు సేమ్ ఇదే నెక్, ఇక్కడ కూడా బోర్డర్ లా రావాలన్నా కూడా ఇలా బోర్డర్ లాగా వస్తుంది. లేదండి మాది పెద్ద హ్యాండ్, మినిమం 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఉంటుందంటే నేను బోర్డర్ వేస్తాను, ఈ బంచ్ అనేది ఈ పైన వేస్తాను. అంటే వీళ్ళది 7 ఇంచెసేను, చాలా చిన్న హ్యాండ్. బోర్డ్స్ ఒకటి వెయ్యక్క బాగుంది, నైస్గా ఉంది అన్నారు, అందుకని బోర్డ్స్ ఒకటి వేసాను. మీకు ఇష్టమైతే నేను బోర్డర్ వేస్తాను, ఈ బంచ్ అనేది పైన వేస్తాను, అప్పుడు చెయ్యి అనేది నిండుగా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది, అసలు చాలా బాగా సెట్ అయింది కూడా, కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు శారీకి కూడా ఈ పళ్ళుకి టెజిల్స్ మనల్ని వేయమన్నారు. ఇంక నేను అదొకటి ఇదొకటి అట్లా వేసుకుంటూ వచ్చాను. మొత్తం ఒకే కలర్ వేసినా బాగోదు, ఇది మొత్తం ఒకే కలర్ వేసినా, లేకపోతే ఇది మొత్తం ఒకే కలర్ వేసినా బాగోదు, అందుకని ఆల్టర్నేషన్గా అదొక కలరు ఇదొక కలరు అట్లా వేసుకుంటూ వచ్చాను. చాలా బాగుంది కదా వేసినాక. పళ్ళు కొంచెం హైలైట్ అయింది ఫ్రెండ్స్, బ్లౌజు హైలైట్ అయింది. ఇలా వేయించుకుంటే పళ్ళు కూడా అదే శారీ కూడా కొంచెం హైలైట్ అయింది. ఏమన్నా ప్లాన్ చేసుకోండి ఇలా వేయించుకోవటానికి. ఈ ముళ్ళు ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయటం కాదు, మొన్న ఈ మధ్య వాళ్ళు ఎక్కడో వేయించుకొని వచ్చారు వేరే కస్టమర్స్. బ్లౌజ్కి నాకు శారీ కూడా ఇవ్వాలి కదా, ఇచ్చారు. ఇవి అసలు ఆల్రెడీ ఒకటి ఊడిపోయింది, ఇంకోటి వచ్చినప్పటికి చాలా వేలాడుతుంది, అసలు బాగా థ్రెడ్ అది కనబడుతూ వేలాడుతుంది. అదే చెప్పాను పాపం, ఒక్కసారి కూడా వాళ్ళు కట్టుకోలేదు, బ్లౌజే కుట్టించుకోలేదంటే శారీ ఎలా కట్టుకుంటారు చెప్పండి. ఇంకా నేను అన్నాను నేను కూడా వేస్తానండి, ఇదేంది ఇట్లా, నేను చూడలేదులే, వాళ్ళు అబ్జర్వ్ చేశారు, అయ్యో ఏంది ఇట్లా ఊడిపోయింది అని అంటే అప్పుడు నేను అన్నాను నేను కూడా వేస్తానండి అని అంటే, అవునా తెలియదండి లేకపోతే మీకే ఇచ్చేవాళ్ళము, ఇంకా బ్లౌజు ఇది మొత్తం కలిపి ఇచ్చేవాళ్ళం అన్నారు. ఇదిగోండి చూడండి, అసలు ముడి కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తాను. ఈ సూది ఎక్కించుకొని ఇక్కడ ఒక నాటు వేసినాక అప్పుడు మేము స్టార్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చాలామంది సూది ఎక్కించుకొని డైరెక్ట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు, ఒక్కసారి వెనక ముడి అనేది ఊడిపోయి మొత్తం ఊడిపోతాయి. మేము అలా కాదు, ఫస్ట్ నీడిల్ ఎక్కించుకొని ఒక నాట్ వేసుకొని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 4-5 నాట్స్ బ్యాక్ సైడ్ వేస్తాము, అందుకని మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లాంటి టిప్స్ ఏంటంటే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంతకుముందు ఫ్రేము పెట్టుకొని ప్రతి ఇంట్లో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు కదా, అప్పుడు కూడా నేను బిజినెస్ పర్పస్గా టేకప్ చేశాను అప్పుడు, అందుకని కొంచెం ఇలాంటి టిప్స్ అనేది కొంచెం ఐడియా ఉంది. చాలా బాగుంది కదా. ఇది కాస్ట్ కూడా వచ్చేసి ఫ్రెండ్ జస్ట్ 250 రూపీసే తీసుకుంటున్నాను. ఎవరైనా వేయించుకోవాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా వచ్చి వేయించుకుంటారని అనుకుంటున్నాను. ఏంటంటే శారీకి హైలైట్ అయ్యిద్ది, ఇలా పళ్ళు ఇలాగా టెజిల్స్ ఉంటే పళ్ళుకి ఇలా వేలాడుతూ శారీ కొంచెం హైలైట్ అయ్యిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము.